హై ఫ్రెండ్స్, నా పేరు సాయికుమార్. టుడే మన రివ్యూ ఏంటంటే తమ్ముడు మూవీ ఎలా ఉంది ఏంటిదో మన ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలు వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ 78% సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. 1K టార్గెట్ పెట్టుకున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ రివ్యూలో వెళ్ళే ముందు వీడియో మాత్రం చివరకు చూడండి. మూవీ గురించి ఏం చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే కంబ్యాక్ అన్నారు, బెస్ట్ స్టోరీ అన్నారు, ఒక ఎమోషనల్ బాండింగ్ అన్నారు. నితిన్ అన్న 7 మూవీస్ తర్వాత ఇది ఒక ఫస్ట్ టైం హిట్ కొడుతున్నారు అన్నారు. బట్ నిజం చెప్తున్నా, మూవీ మొత్తం బొక్క అంటే బొక్క. ఎందుకు తీస్తున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 75 కోట్లు పెట్టిరంట మూవీకి. ఫస్ట్ డే కలెక్షన్స్ 2 crores. అండ్ 100% మూవీ ఫ్లాప్ అయ్యే అవకాశం మాత్రం గ్యారంటీగా ఉంది. ఎందుకంటే మూవీలో ఒక ఎమోషనల్ సీన్ అంటూ లేదు, ఒక బ్రదర్ సిస్టర్ ఉండే ఒక బాండింగ్ అంటూ లేదు. అండ్ మూవీని ఎలా ఎండ్ చేయాలో తెలియదు, మూవీని ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. ఈ మూవీలో పాజిటివ్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే మాట్లాడుకుందాం. ఫైట్ సీన్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, టైటిల్ కార్డ్ ఒకటి, మూవీ స్క్రీన్ ప్లే ఒకటి. దానికన్నా మించి ఈ మూవీలో పాజిటివ్ సీన్స్ అంటూ ఏం లేదు. అండ్ ఎందుకంటే ఈ మూవీలో నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మీరు చేసే యాక్టింగ్లో వర్తలేదు, మీ స్టోరీ సెలక్షన్లో వర్తలేదు, తీసే మూవీ వర్తలేదు. అసలు అంత 75 కోట్లు పెట్టేంత గ్రాఫిక్స్ ఏమున్నాయి, అంత 75 కోట్లు పెట్టేంత వైలెన్స్ సీన్స్ ఏమున్నాయి, 75 కోట్లు పెట్టేంత స్టోరీ ఏముంది. నాకైతే మూవీ చూస్తున్నప్పుడు మూవీ ఎప్పుడైపోద్ది ఎప్పుడు థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనిపించింది. కానీ ఆహా అన్న సీన్ మాత్రం ఏ ఒక్కర్లేదు మూవీలో. ఇంత దరిద్రమైన కన్వర్జేషన్, ఇంత దరిద్రమైన బాండింగ్ సిస్టర్ బ్రదర్ మధ్యలో ఇంత దరిద్రమైన మూవీ తీస్తారనుకోలేదు. అండ్ నేను మీకు ఇస్తుంది ఒకటి, ప్లీజ్ మీరు 200 పెట్టి మూవీకి వెళ్ళే బదులు అండ్ అదే 200 పెట్టి బిర్యానీ తిని పండుకోండి. దానికన్నా మించి నేను ఏం చెప్పలేను. అండ్ ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. MCA మూవీ వదిన గురించి, తమ్ముడు మూవీ అక్క గురించి. అంటే ఒక స్టోరీ ఎలా ఉందంటే సేమ్ స్టోరీ, కాకపోతే డబ్బింగ్ చేసినట్టు అనిపించింది నాకైతే. నిజంగానే డబ్బింగ్ చేసినట్టు అనిపించింది. ఇదే స్టోరీ నాని అన్నో రవితేజ అన్నో తీసుంటే, వేరే హీరోయిన్ తీసుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళు చేసే యాక్టింగ్లో వర్తుంది. కానీ మీరు చేసే యాక్టింగ్ ఎలా ఉందంటే, మీరు చేస్తున్నప్పుడు మాకు నవ్వు వస్తుంది, ఎమోషనల్ బాండింగ్ అన్నట్టు లేదు. మీరు చేస్తున్నప్పుడు మీరు ఏడుస్తున్నప్పుడు మాకు ఏడుపు రావట్లేదు, నవ్వు వస్తుంది నిజంగా. అసలు అది ఎలా ఉందంటే మూవీ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం ల్యాగ్ అంటే ల్యాగ్. ఒక బ్రిడ్జ్ ఫైటింగ్ ఒకటి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఫైటింగ్ కూడా మూవీ అయిపోద్ది అనుకున్నా, కానీ ఇంకా తర్వాత సోది ఉంది. ఆ సోది ఎలా ఉందంటే నిజంగా ఇంత సోది ఉంటుందని మాత్రం మూవీ అనుకోలేదు. రివ్యూ చూస్తున్నప్పుడు అరే మూవీ బాగుంది అంటున్నారు. కానీ అరే ఎంత మంచిగా అంటే 7 years తర్వాత తీస్తున్నారు కదా, చాలా బాగుంటుంది అనుకొని మూవీ చూడడం అయితే జరిగింది. కానీ నా డబ్బులు బొక్కం కావట్లేదు. అండ్ మీరు వెళ్ళాలనుకుంటే ప్లీజ్ ఆపేయండి అక్కడ నుండి. మూవీ మాత్రం ఏం లేదు, పెద్ద రాడ్డు మూవీ. ఇంత పెద్ద రాడ్డు వేడి చేసి నూకినా మూవీ హిట్ అవ్వదు. 75 కోట్లు బదులు 50 కాదు 20 కోట్లు కూడా రాదు మూవీకి. నిజంగా నేను హామీ ఇస్తా, ఇది 100% కాన్ఫిడెన్స్. మూవీలో ఒకే ఒక సీన్ గూస్ బాంబ్ తెప్పిస్తుంది. దానికన్నా మించి ఏం లేదు. ఈ ఒక్క సీన్ తప్ప మూవీలో ఏ ఒక్క సీన్ మంచిగా లేదు. ఆహా అన్న సీన్ అంటూ మూవీలో ఏం లేదు. అండ్ ఫస్ట్ హాఫ్ నాకైతే నచ్చింది, సెకండ్ హాఫ్ ఫుల్ ల్యాగ్. అండ్ తప్పుగా రివ్యూ ఇచ్చుంటే సారీ, నేను చెప్పను, అంతే అది. అండ్ ఇలాంటి రివ్యూస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడతాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.